అయితే చిన్న మార్పు చెప్తాను. మీరు ఏది చేసుకున్నా చిన్న ఫార్ములా చెప్తాను, అన్నిటికీ అప్లై చేసుకోండి. అద్భుతంగా హెల్త్ బాగుపడటానికి ఉపయోగపడుతుంది బ్రదర్. ఏంటది? అమ్మా వింటున్నావా? చేసి తీరు, నీకు అద్భుతమైన ఫలితం వస్తుంది ఇంట్లో. ఏమిటది? ఇడ్లీ చెప్తాను. ఇడ్లీలో మనం రవ్వ కలుపుతాం, మినపప్పు కలుపుతాం, ఇడ్లీ చేసేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి ఇడ్లీ ప్రమాదకరమైన ఇడ్లీగా ఉంది. ఎందుకు ఉంది అంటే మినపప్పు కలపడం లేదు, మినపగుళ్ళు కలుపుతున్నాం. మినపగుళ్ళు ఎన్ని రోజులున్నా పుచ్చుపట్టట్లేదు. చూడండి, మీరు డబ్బాలో వేసి మర్చిపోండి. సంవత్సరంన్నర తర్వాత తీస్తే కూడా మినపగుళ్ళు అట్టగే ఉన్నాయి. అది ఎట్టా ఉంటున్నాయి? మామూలుగా ఆరోగ్యంగా ఉంటే పుచ్చుపట్టాలి కదా, విషపూరితంగా ఉన్నాయి. మినపగుళ్ళు తేవద్దు. ఏం తేయండి? పప్పు తేయండి. పుచ్చుపట్టదు కదా, కొంచెం తెచ్చుకోండి. 5 కేజీలను తెచ్చి డబ్బాలో పోస్తావు, కేజీ జాలు తేయండి. తెచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంటి చుట్టూ షాపులే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. పొట్టుమైన పప్పు తెచ్చుకోండి. అది కూడా ప్రాసెస్ చేసేటప్పుడు ఏం చేయొద్దు, నానబెట్టి పిసికి పొట్టంతా పోయేదాకా చేయకండి. సగం పొట్టు ఉండనివ్వండి, ఫైబర్ కూడా మంచిదే. ఇప్పుడు రుబ్బండి. అలాగే రవ్వ, ఇడ్లీ రవ్వ అని షాపులో అడగండి. ఇడ్లీ రవ్వ ఏంటి అంటే, ఒకటి ఇడ్లీ రవ్వ అని ఒకటి బండుతుందా? చెట్టు నేచర్ కనిపెట్టిందా? కాదమ్మా, వాళ్ళు తెస్తున్న రవ్వ అంతా కూడా ప్రాసెస్డ్ రవ్వ. అది అవసరం లేదు మనకి. ఏం చేయండి, నేచర్ ఏం చేసిందంటే అనేక గింజలను అద్భుతంగా మన చేతికి ఇచ్చింది.